26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ నేపథ్యంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైసీపీ మరి ఇంకా వాళ్ళ మార్పు రావట్లేదేమో తెలియదు, కానీ పదే పదే ఇంకా రప్ప అంటూనే ఉన్నారు. దీనికి ప్రస్తుతం ఒక వీడియో, ఒక వైసీపీకి సంబంధించిన సానుభూతిపరుడు వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏంటి అంటే, మా బీమా జోలికి వస్తే రప్ప అలాడేస్తాం, మా జగనన్న దాకా వెళ్ళవసరం లేదు అని చెప్పేసి. ఎందుకు ఇది అని అంటే, ఇటీవల ఈనాడులో ఒక కథనం వచ్చింది జగనన్న కాలనీల పైన, అక్కడ జరిగిన స్కామ్ అని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు వచ్చిన పిదప అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కూడా దానిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం. ఇదే ఆదోని నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి, ఆయన బీజేపీ ఎమ్మెల్యే. ఆయన ఈ జగనన్న కాలనీల దగ్గరికి వెళ్ళి అక్కడ నిర్మాణాలు ఎంత నాసిరకంగా చేశారు ఏంటి అని చెప్పేసి ప్రత్యక్షంగా ఒక వీడియో తీసి మరీ చూపించాడు. సో దానికి కౌంటర్గా ఈ వీడియో చేశారు. సో దీనికి గల కారణం ఏంటి అంటే, గత మాజీ ఎమ్మెల్యే ఆదోని నియోజకవర్గానికి ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఒక అతను ఉన్నాడు. ఈ సాయి ప్రసాద్ రెడ్డి కుమారుడే ఆ జగనన్న కాలనీలకు సంబంధించిన ఇల్లు కాంట్రాక్ట్ తీసుకొని చేయించాడట. సో అదంతా ఎక్స్పోజ్ చేస్తున్నారని ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకే వార్నింగ్ ఇస్తున్నారు. పైగా బీజేపీ ఎమ్మెల్యేకి, వైసీపీ వాళ్ళు బీజేపీని ఉద్దేశించి ఎక్కడ కూడా టార్గెట్ చేసి ఇప్పుడు మాట్లాడరు. మరి అటువంటిది ఒక సామాన్య కార్యకర్త ఆ రకంగా చేశాడంటే ఇప్పుడు అది మేకే రేపు జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఇబ్బందిగా మారే పరిస్థితులు ఉందా ఏంటి అనేది మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు లాంటివంటి డివి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పాను కదా, ఈ జగనన్న కాలనీలు, దీనికి సంబంధించి అప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేసిన జోగి రమేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టి జగనన్న కాలనీలు 17,005 కాలనీలు బ్రహ్మాండంగా చేసాం, ఇప్పుడు 2 ఏళ్ళ అధికారంలోకి వచ్చి ఏమీ చేయలేదు, మరలా ఈనాడు వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి ఆ చెరుకూరి కిరణ్ అని చెప్పేసి పేరు హైలైట్ చేసి మరీ మాట్లాడారు. నాకు అనిపించింది ఏంటంటే, ఆయన అంతా మాట్లాడి సరే ఈనాడులో వచ్చింది కాబట్టే ఈనాడునే టార్గెట్ చేశాడా, లేదు సాధారణంగా క్యాజువల్గా కూడా వీళ్ళు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దుష్ట చతుష్టయం ఉంటాం, కానీ లేకపోతే ఆ 2 మీడియాలు TV5 ABN అని చెప్పేసి అనేవాళ్ళు ఇక్కడ ఈనాడు వరకే కన్ఫర్మ్ అయ్యారు. ABN గురించి తెచ్చేయాలంటే మళ్ళీ ఏమైనా భయపడ్డారా ఏంటి? ఒకటి, ఈ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేని కూడా ఆ రకంగా మాట్లాడతాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని నరుకుతాం, చంపుతాం, రప్ప మీ జోలికి మేము రాం, మా జోలికి వస్తే ఊరుకోం, జగనన్న సారదాకా కూడా అవసరం లేదు, బీమా కుటుంబం జోలికి వస్తే అంతు తేలుస్తామంటూ సెల్ఫీ వీడియో వదలటం. అవును, అంటే అది పార్థసారథికి ఇచ్చిన వార్నింగ్ కాదు, అది బీజేపీ ఎమ్మెల్యేకి ఇచ్చిన వార్నింగ్ కాదు, అది ఏకంగా మోడీకి ఇచ్చిన వార్నింగ్. ఓహో, ఇప్పుడు ఏది ఇవాళ అసలు ఒక బీజేపీ ఎమ్మెల్యేనే నరుకుతాం, చంపుతాం అనే స్థాయికి వీళ్ళు వెళ్ళారంటే ఇంకా అది పరాకాష్ట. ఓకే, దీనిపైన మరి కేంద్రంలో బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పెద్దలు, పోలీస్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది, ఆదోని అదేంటది, ఒక 5,000 మంది పేదలకు ఇళ్ళు కట్టిస్తున్నామని కాలనీ మీరు చెప్పింది, జగనన్న కాలనీ, ఒక 68 మంది రైతుల దగ్గర ఒక 180 ఎకరాలు సేకరించారు. రైట్, రైతులకి ఇచ్చింది ఎంత, 8 కోట్లు, వీళ్ళు మేసిందంతా దగ్గర 17 కోట్లు. ఓహో, డబల్ పైనే. అంటే రైతులకేమో భూమి కొన్నందుకు ఇచ్చింది 8 కోట్లు, ప్రభుత్వం దగ్గర వసూలు చేసిందేమో 17 కోట్లు, 23 కోట్లు. ఓహో, ఈ 17 + 8 అప్పుడు 24 కోట్లు, 10 కోట్లు. అవును, అంటే 18 కోట్లు వాళ్లే మరి జేబుల్లోకి వెళ్ళిపోయాయి అనేది. అదే కాదు, ఏం చేశాడు పార్థసారథి, ఆ కాలనీకి మీడియాని తీసుకెళ్ళి చూపించాడు, ఇవే వాళ్ళు కట్టిన ఇళ్ళు, సాక్షాత్తు ఎమ్మెల్యే కొడుకే అది కాంట్రాక్ట్ తీసుకుని కట్టడం. మీరు మనోజ్ ఏదో ఉంది అతని పేరు, అతను ఊరికే ఇట్లా చేత్తో లాగుతుంటే ఊడి కింద పడుతున్నాయి. పెచ్చులూడి కింద పడటం కాదు, అసలు మామూలుగా దాన్ని తలుపుని ఆ ద్వారబంధాన్ని కదిలిస్తే ఇల్లు లాంటిదేమో అదే, మామూలుగా సినిమాల్లో ఉంటుంది చూసారా, మంచం లాంటిది, కుర్చీ లాంటిది, అలా ఇల్లు లాంటిదేమన్నా నిర్మాణం అది, అంటే మోడల్ హౌస్. జగన్ మోడల్ హౌస్ ఎలా ఉంటుంది అనేది మీడియా సాక్షిగా ప్రజలకు చూపిస్తే ఇది జగనన్న కట్టిన కాలనీ అంటూ దాంట్లో ఉన్న స్కామ్ని అతను ఎక్స్పోజ్ చేశాడు. రైట్.
ఆల్రెడీ ఈనాడు నెట్వర్క్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటది. వాళ్ళు తీసుకున్నారు. అసలు విజిలెన్స్ కూడా ఇచ్చింది కదా. అవును. విజిలెన్స్ ఇచ్చిన దాంట్లో అసలు యాక్చువల్గా ఏంటంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాఫ్తాడు మాజీ Yes. ఎమ్మెల్యే, అతనికి సంబంధించిన కంపెనీ రాక్రీట్. ఓకే. ఆ రాక్రీట్ అనేది దగ్గర దగ్గర మరి వాళ్ళు ఒక 11,000 కోట్ల ఇది తీసుకున్నారు వర్క్. కాంట్రాక్ట్ 11,000 కోట్ల ఇళ్ళు వర్క్ చేసుకుని 63,000 ఇళ్ళు పేదలకు కడతామని చెప్పి తీసుకుని అసలు మొత్తం 100 కోట్లు మేసేశారు. దాంట్లో అసలు ఇల్లు కట్టకుండానే బిల్లులు చేసుకున్నటువంటి దీంట్లో విజిలెన్స్ ఏదో 100 కోట్లు అని చెప్తోంది, కానీ వాళ్ళు కట్టిన దాని విలువ 100 కోట్లే ఉంటుంది. వాళ్ళు ఎత్తింది 1000 కోట్లు అయి ఉంటుంది. ఓకే. ఇక్కడ స్పష్టంగా ఏది ఒక రాక్రీట్ అనేది నీకు 1,100 కోట్ల స్కామ్ చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటది, బోయిళ్ళ, జేఎన్ఆర్ బోయిళ్ళ అనే సంస్థ, అది కూడా ఒక 69,000 ఇళ్ళు నిర్మాణానికి కాంట్రాక్ట్ తీసుకుంది. అంటే 3 నడిపేది ఒకటే, జేఎన్ఆర్ నడిపేది, బోయిళ్ళ నడిపేది, రాక్రీట్ నడిపేది ఇతను బినామీ సంస్థలే. రైట్. తోపుదుర్తి. ఇప్పుడు ఈ ఒక్క స్కామ్లో విజిలెన్స్ నిర్ధారించిందంటూ నిన్న కూడా మనం ఈనాళ్ళు ఎంత చూసాం, 1,185 కోట్లు ఏమో విజిలెన్స్ అన్నారు. దాని పక్కన 0 పెట్టు, 11,850 కోట్ల స్కామ్ అది. జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు ఆ రోజు, నేను ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నా అన్నాడు. అవును. ఇప్పటివరకు ముఖ్యమంత్రులు కట్టింది ఇళ్ళు మాత్రమే, నేను అసలు ఏకంగా ఊళ్ళే కడుతున్నా అన్నాడు. కట్టింది ఊళ్ళ, దోచింది ఊళ్ళ. ఎంత కడుతున్నామంటే అంత దోచుకోవచ్చు. ఊళ్ళు కాదు కట్టింది, ఊళ్ళు దోచి పారేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఈ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ కూడా నీకు 365 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలి. అబ్బో. సిఫారసు రికమెండేషన్ 365 మంది ఒట్టి నెల్లూరు వాళ్ళ ఈ బ్యాచ్ అంతా. ఓహో. అంటే హౌసింగ్ 71 మంది, ఈ సచివాలయాలు ఉన్నాయి కదా ఆ సిబ్బంది ఒక 211 మంది, ఈ వార్డు సచివాలయాల సిబ్బంది 83 మంది, మొత్తం 365 మంది వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోమని ఒక నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ రికమెండ్ చేసింది. అంటే ఇప్పుడు అసలు ప్రతి జిల్లాలో మీరు చూడండి, 13 ఉమ్మడి జిల్లాల్లో జరిగిన ఈ ఒక్క స్కామ్, ఇది స్కీమ్ కాదు, ఇది హ్యూజ్ స్కామ్. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నాకు కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో కూడా తెలుసు నాకు. ఇప్పుడు ఏది అసలు 5 లక్షలు ఎకరం రైతుకి ఇచ్చి వీళ్ళు 15, 50 లక్షలు, అవును 25 లక్షలు వసూలు చేసినవి కూడా ఉంటాయి. 50 లక్షలు ప్రభుత్వం దగ్గర వసూలు చేశారు, 45 లక్షలు ఎత్తారు, పంచుకున్నారు. రైతుకు దక్కింది ఒక ఎకరానికి 10 లక్షలు, అవును ప్రభుత్వానికి అమ్మేది ₹1,00,00,000, 90 లక్షలు ఎత్తారు, పంచుకున్నారు. అంటే భూముల కొనుగోళ్లలో స్కామ్. ఈ స్కామ్ని మనం 2-3 యాంగిల్స్లో చూడాలి. అవును. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాను అన్నాడు. అవును. దగ్గర దగ్గర ఎంత 17,000 ఎకరాలు ఏమో కొన్నానన్నా. అవును. అంటే అసలు ఇప్పుడు దీంట్లో మీరు చూసినట్టు మీకు ఎందుకు ఉదాహరణ, ఆవ భూములు రాజమండ్రి దగ్గర, చిత్తడి నేలలు, పల్లపు భూములు అనమాట. అవి మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పట్లో భారీ వర్షాలు మునిగిపోయినాయి కదా. అందరూ ఆ లబ్ధిదారులు వీడియోలు పోస్ట్ చేశారు, దాంట్లో దిగి ఇది ఎంతలోతు వచ్చింది అంతలోతు వచ్చింది అని పెట్టారు. నడువులోతు, మెడదాకా వచ్చేసినాయండి కొన్ని. ఇదే మాకు జగనన్న కాలనీ, ఇదే జగనన్న ఇల్లు అంటూ అప్పట్లో. అంటే ఒక్క ఆవ భూముల్లోనే 500 కోట్ల స్కామ్ అని, రాజమహేంద్రవరం యూనిట్ పరిధిలో 650 కోట్ల స్కామ్ అని. విజిలెన్స్ ఏదో తక్కువగానే చూపించింది. గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 150 కోట్లు, పీనట్స్ అండి. అదేంటి, అది కేవలం నియోజకవర్గంలోనే ఉంటుంది. అవును, మీకు నియోజకవర్గంలో మండలాల వారీగా కూడా ఉంటుంది కదా. ఒక్కొక్క మండలానికి ఇప్పుడు మండల వారీగా వాళ్ళు కాలనీలు ఇస్తారు. ఆ మండలానికి అక్కడ లబ్ధిదారులకి ఎన్ని ఎకరాలు కావాలి అదొకటి. సో అట్లా మండలాలు, ఒక నియోజకవర్గంలో మండలాల వారీగా తీసుకుంటే అది ఒక స్కామ్. 650 మండలాలు వేసుకో, నీకు అక్కడే కనపడుతుంది కదా. అవును కదా. నీకు ఎక్కడ చూసుకున్నా మండలానికి 200 కోట్లు వేసుకున్న ఈ స్కామ్ అసలు హద్దులు కనపడతలేదు. మనకి 17,500 కోట్లు అనుకున్నా, అంటే 175 నియోజకవర్గాలు, అటు ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ నియోజకవర్గానికి 100 కోట్లు ఏమన్నా స్కామ్ చేశారేమో అనుకుంటే
అది అసలు అంతుపడతలేదు అనమాట. ఇది మీరు ఇది చెబుతుంటే- 30,000 కోట్ల స్కామా, 50,000 కోట్ల స్కామా? మీరు చెబుతుంటే నాకు వచ్చిన డౌట్ వస్తుంది సార్. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే టైం ఎక్స్టెండ్ చేశారు, గుర్తుందా? రూలింగ్లో ఉండగా ఇంకా ఎవరైనా సరే ఉంటే లబ్ధిదారులు ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పేసి అని. నేను తర్వాత ఎప్పుడైనా అడిగితే ఒక్క వ్యక్తి కూడా చెయ్యి లేపకూడదు, నాకు ఇల్లు లేదు అని చెప్పేసి అని. అంటే ఈ టైం ఎక్స్పాన్షన్ అనేది ఎందుకు జరిగింది అంటే బహుశా దోపిడీ కోసం. ఈ స్కామ్ గురించి అంటారా? ఆప్షన్ ఏ అని, ఆప్షన్ బి బి అని, అని, సి అని, ఆప్షన్ 3 అని ఏదో పెట్టాడు. కదా. ఆయన ఎప్పుడైనా 3 అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. 3 అంటే రాజధానులు. వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా అదే 3 టైమ్స్ బెటర్. వాళ్ళ స్లోగన్ కూడా ఏంటంటే 3 టైమ్స్ బెటర్ అని ఉంటుంది భారతీయ సిమెంట్ పైన. అక్కడ నుంచి లింకప్ ఉంది వీళ్ళకి 3 3 క్యాపిటల్స్ కి అదే లింకు. 3 టైమ్స్ బెటర్ కరప్షన్. అంటే అప్పుడు నాన్ టైంలో దోచింది 1 టైమే. ఓకే. అంటే రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతికి 3 రెట్లు ఎక్కువ అవినీతి ఇతను చేసింది ఈ 5 ఏళ్లలో. ఇది ఒక మచ్చుకు ఒక ఉదాహరణ ఈ స్కీమ్ అనేది. నీకు ఎక్కడ దాకా ఎందుకు, నీకు ఎడ్లపాడు రైతులు విడదల రజనీ మీద కేసు పెట్టారు. అవును, గుర్తుందా? అవును, కరెక్ట్. ఆమె మంత్రిగా ఉంది. అవును, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎడ్లపాడు స్టేషన్కి వెళ్ళి ఆమె మీద కేసు పెట్టారు. అవును. మా దగ్గర భూములు ఇంత మరి రేటు మాట్లాడుకుని కొనిపించారు, కానీ మాకు ఇవ్వకుండా వాళ్ళు సొమ్ము చేసుకున్నారు, ఇంకా మాకు 1,25,00,000 ఇవ్వాలను ఏమో పెడితే ఆమె రాజీ చేసుకుంది. అప్పుడు ఎంత ఇచ్చింది? ఏదో 76 లక్షలు ఏమి ఇచ్చి అప్పటి వరకు సెటిల్ చేసుకుంది అన్నారు. అవును. మళ్ళా నేను గెలుస్తా, మళ్ళా మంత్రి అవుతా, మిగతా అమౌంట్ అప్పుడు ఇస్తానో ఏదో చెప్పిందనో ఏదో. అవునవును. ఆమె ఓడిపోయేసరికి వీళ్ళందరూ వెళ్ళి కృష్ణదేవరాయల దగ్గర పడ్డారు. కృష్ణదేవరాయలు వీళ్ళతో ఏదో ప్రెస్ మీట్ పెట్టించినట్టున్నాడు. దాని మీద రజనీ అవన్నీ రాయల మీద మండిపడింది. అసలు అక్కడి నుంచే మొదలైంది కదా కథ అంతా కూడా అక్కడ. అప్పుడు కృష్ణదేవరాయలకు కాలి జగన్మోహన్ రెడ్డి రజనీని నా మీద గుసిగొలిపాడని ఆయన అసలు ఆ ఏపీ లిక్కర్ స్కామ్ బయట పెట్టి అప్పుడే కదా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది. అదే నేను అంటుంది. దీని అంతటికి మూల కారణం ఎక్కడొచ్చిందంటే విడుదల రజని లావకృష్ణదేవరాయల మీద చేసినప్పుడు. నేను ఆల్రెడీ గతంలో కూడా దీనిపైన ఒక విశ్లేషణ చేశా. ఏమో కదిలిచ్చి మరీ కొట్టించింది మొత్తాన్ని కల్పించి అని చెప్పేసి. 4,000 కోట్ల మనీ లాండరింగ్ సునీల్ రెడ్డి ద్వారానే 2,000 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని ఆధారాలతో సహా. అవును. ఇవాళ మధ్యాహ్నం అమిత్ షాని కలిసి ఇచ్చాడు, వెంటనే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి అమరావతి వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ఇచ్చాడు. అవును, చంద్రబాబు. అవును, గుర్తుంది. అంటే అనవసరంగా రాయల్ని రజనీ కెలుక్కోవటం వల్ల అవును జగన్మోహన్ రెడ్డిని ఎంతగా స్కూప్ లో పడ్డాడో గట్టిగా. ఇక్కడ మనం చూడాల్సింది, చెందాల్సింది నేను అంటోంది అదే. ఈ ఒక్క స్కీమ్ అటు ల్యాండ్ మాఫియా, ఏది భూములు కొనుగోళ్ల దగ్గర రైతుల నోళ్లు కొట్టారు, అక్కడ రాబందులకు మేపారు. మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత దీంట్లో హౌసింగ్ స్కామ్, హౌసింగ్ మాఫియా ఇది. ఏది తోపుదుర్తి కాంట్రాక్ట్, ఆయన ఒక 69,000 ఇళ్లు కట్టడం ఏంటి, ఇతని బోయిళ్ళ ఇతను ఒక 69,000 ఇళ్లు ఎవడి కాడు అట్లా పంచుకుని. ఇప్పుడు ఇది పార్థసారథి నిన్న చూపించింది. అవును, సాయి ప్రసాద్ రెడ్డి కొడుకు అక్కడ మరి 5,000 ఇళ్లు కాంట్రాక్ట్. అంటే నియోజకవర్గానికి 5,000 ఇళ్ళు వేసుకో, సుమారు ఎట్లా వేసుకున్నా నీకు 175 నియోజకవర్గాల్లో అక్కడే మనకు కనపడుతున్నాయి, పెద్ద చిన్న. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 4 అన్నదమ్ములు. ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి, శివరామిరెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, అసలు వీళ్ళందరికీ హెడ్ ఆయన బాలనాగిరెడ్డి. ఓకే. వీళ్ళ నాన్న పేరు ఏదో ఎల్లారెడ్డి భీమారెడ్డి ఏదో ఉంటది. భీమా ఫ్యామిలీ అంటారు. అంటే వాళ్ళ తండ్రి పేరు మీద మొత్తానికి 4 వైసీపీ అభ్యర్థులు, 4 ఎమ్మెల్యేలుగా, లేకపోతే శివరామరెడ్డి ఏదో ఇప్పుడు ఎమ్మెల్సీగా, ఉరవకొండ నుంచి విశ్వేశ్వర రెడ్డి. అంటే వీళ్ళు పంచుకున్నారు సీమల్లో, కర్నూలు, అనంతపురం జిల్లాలో. అసలు ఏ విధంగా ఈ కుటుంబం అక్కడ తిష్టేసింది, మడిచిపెట్టింది. అంటే వీళ్ళందరినీ మేపారు, పోషించారు. రాబిన్హుడ్ కల్చర్. ఇప్పుడు జిల్లాలన్నీ కూడా పంపకాలే. ఇటు వచ్చేసి పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లా, ఇప్పుడేమో ఈ కర్నూలు, అనంతపూరు ఈ భీమా ఫ్యామిలీ. అంతే కదా. ఇప్పుడు కడపలోనేమో వైఎస్ఆర్ ఫ్యామిలీ, అప్పుడు సజ్జల. అదే ఎస్టేట్లు ఎవరికి వాళ్ళ ఎస్టేట్లు. అది పెద్దిరెడ్డి ఎస్టేట్, ఇది సజ్జల ఎస్టేట్, ఇది జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్, ఇది భూమన్ ఎస్టేట్, లేకపోతే చెవిరెడ్డి ఎస్టేట్. ఇప్పుడు ఇక్కడ ఇది భీమా ఎస్టేట్. ఇప్పుడు దాని మీద పార్థసారథి వెళ్ళి ఎక్స్పోజ్ చేసి ఇట్లా లాగాడంతే. ఊడొచ్చేసి అది కాస్త ఊడి చేతికొచ్చి పడిపోతుంటే అవి ఇళ్ళ. జగన్మోహన్ రెడ్డి
అవి ఊళ్ళ అంటే ఇళ్ల పేరుతో ఊళ్ళ పేరుతో జగన్ దోపిడీ. ఇవాళ ఈ జగనన్న ఇళ్ల కాలనీ దాన్ని ఏమంది ఇప్పుడు ఏసీబీకి ఇచ్చారు. ఏసీబీ అయినా దీని లోతైన విచారణ జరపాలి. ఓకే, ఇక్కడ ఏదో మీరు అధికారులను బలిపెట్టడం కాదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో గత 2 ఏళ్లుగా జరుగుతున్న విచారణలు మనం చూస్తున్నాం. అవును. లేకపోతే అటు జగన్మోహన్ రెడ్డి హయాంలో వివేక హత్య కేసు అయినా, లేకపోతే ఆ కోడికత్తి కేసు అయినా, గులకరాయి కేసు అయినా, అసలు ఎలా జరుగుతున్నాయంటే విచారణలు అటు ఎన్ఐఏ, సిబిఐ, ఏసీబీ, ఈడీ, విజిలెన్స్ ఏదో మొక్కుబడిగానో కంటి తుడుపుగానో విచారణలు కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేయటమో వైఎస్ఆర్ కాంగ్రెస్ ని డ్యామేజ్ చేయటమో కాదు. ఇది దోషుల్ని మీరు వాస్తవాలను బయట పెట్టండి, దోషుల్ని శిక్షించండి. అదే కదా. ఇప్పుడు ఇవాళ మనం చూసాం విజిలెన్స్ ఏమని చెప్తుందో, ఒక నెల్లూరులో 365 మంది అధికారుల్ని అవును వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళే ఇది చేశారని చెప్పేసి. ఇప్పుడు మరి దినేష్ కుమార్ కూడా నిన్న కమిషన్ ఇచ్చారు. ఏంటి అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీ, విజయభాస్కర్ రెడ్డి, ఏదో సుబ్రహ్మణ్యం, వీళ్ళ మీద చర్యల మీరు ప్రజలు కోరుకుంటోంది. వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటే అసలు కథ బయటకు వస్తేమో కదా. అసలు ఇప్పుడు అక్కడ అదే ఏది మనం చూసాం, అటు లిక్కర్ స్కామ్ ఏది ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లకుండా, ఇప్పుడు కర్త కర్మ క్రియ ఎవరు ఉంటారు పైన ఆదేశాలు ఇవ్వడానికి. ఇప్పుడు ఎందుకు ఈ దినేష్ కుమార్ ఇచ్చిన దాంట్లోనే అందరూ ఏమంటున్నారు, కర్త కర్మ క్రియ సుబ్బారెడ్డి అంటున్నారు. నెయ్యి స్కామ్ 250 కోట్ల దాంట్లో కర్త కర్మ క్రియ సుబ్బారెడ్డి కాదు, కర్త జగన్మోహన్ రెడ్డి, కర్మ సుబ్బారెడ్డి, ఓకే, క్రియ అప్పుడు వీళ్ళందరూ వస్తారు అధికారులు. ధర్మారెడ్డి కావచ్చు, సింఘాల్ కావచ్చు, లేకపోతే మీరు చెప్పిన అధికారులంతా క్రియ, యాక్షన్లు, అంతే కదా. మరి మీరేంటి కర్తను వదిలేశారు, కర్మను వదిలేశారు, ఒక క్రియను పట్టుకుంటే. అధికారి అనేవాడు ఒక ఆయుధం. ఏంటి అతను ఇప్పుడు కత్తి మీ చేతిలో ఉందనుకో, కూరగాయలు కోసుకుంటారు, మనుషులను పొడుస్తారు, చేయొచ్చు పరిస్థితిని బట్టి. మంచికి ఉపయోగించుకోవచ్చు అతన్ని, చెడుకి ఉపయోగించవచ్చు. అంటే పాలకుల చేతుల్లో ఇవాళ ఆయుధంగా మారడం అధికారులు తప్పే కాదనం. ఇప్పుడు సింఘాల్ చేసిన తప్పే, ధర్మారెడ్డి చేసిన తప్పే, లేదు ఈ హౌసింగ్ ఎండి ఇప్పుడు ఇతను చేసింది కూడా తప్పే. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా, క్యాబినెట్ ఏ డెసిషన్ తీసుకున్నా స్పష్టంగా నిన్న కూడా మనం చూసాం. ఏది దినేష్ కుమార్ ఆయన్నే ప్రశ్నించాడు సింఘాల్ని. పాలక మండలి తీర్మానం చేసింది, అవును, నువ్వెందుకని వాళ్ళని ప్రశ్నించలేదు? ప్రశ్నించాలి కదా. నీ బాధ్యత. మరి వాళ్ళేంటి, నువ్వు పెట్టిన కఠిన నిబంధనలు సడలించమన్నారు. 250 కోట్ల టర్న్ ఓవర్ 150 కోట్లు తగ్గించమన్నారు, లేదు 3 ఏళ్ళ ఆపరేషన్ 1 ఏడాది తగ్గించమన్నారు. అట్లా తగ్గించకూడదండి అని నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. ఇరుక్కుపోయేది నువ్వు ముందు అసలు. ఓకే, ఫిక్స్ చేసావు, బ్యూరోక్రసీని ఫిక్స్ చేసావు. దినేష్ కుమార్ అయినా, లేకపోతే సిబిఐ సిట్ అయినా, లేదు ఇప్పుడు ఈ విజిలెన్స్ హౌసింగ్లో అయినా బ్యూరోక్రాట్స్ని ఫిక్స్ చేస్తే మంత్రులు ఇప్పుడు అందుకే ఉలికి పడ్డా జోగి రమేష్. ఆయన ప్రెస్ మీట్ పెడతాను కారణం అదేనా? తప్పక్కన పెట్టాడు అక్కడ విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ పెట్టి వచ్చిందో లేదు ఈనాడులో, ఆయన ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేశారు. అసలు మా జగన్ అన్న మేము కాలనీలు అది ఇది అంటున్నాడు ఆయన. చంద్రబాబు అసలు 1 సెంటు పట్టా ఇచ్చాడు. నిన్న సజ్జలు కూడా ప్రెస్ మీట్ మాట్లాడుతూ అమరావతి గురించి మాట్లాడుతూ, మేము 70,000 మంది పేదలకు పట్టాలు ఇచ్చాం అమరావతి నడిబొడ్డున, R5 జోన్. అంటే దాన్ని నాశనం చేయటం కోసం. నిజంగా వాళ్ళ మీద ప్రేమతో ఇచ్చావా? ప్రేమతో ఉంటే రాష్ట్రంలో మిగతా చోట్ల ఇవ్వాలి కదా సార్. ప్రేమతో అయితే వాళ్ళు నివసించే ప్రాంతంలో ఇవ్వాలి సార్. అసలు అదేనే కాదు, అట్లా నివసించే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మైగ్రేటర్ సంగతి పక్కన పెట్టండి, ఉన్నవాళ్ళగా ఉన్న ఊర్లో ఎంతమందికి ఇచ్చాడు చెప్పండి. అది తేలితే ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి ప్రేమగా, ఇప్పుడు దుగ్గిరాల ఉంది, దుగ్గిరాల వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, R5 జోన్లు ఇస్తానని చెప్పేసి అని. విజయవాడ అవతల భవానీపురం, గొల్లపూడి, లేకపోతే పాయకాపురం నున్న అటుపక్క వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తానంటారు. ఇది ఎక్కడ గోవాలి? వాళ్ళు ఏదో పాప రోజువారీ పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఎక్కడో చేసుకునే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఇస్తానంటే దానికి మళ్ళీ అదిగో పేదలకు అమరావతిలో ఇస్తానంటే ఇవ్వద్దని గోలగోలు చేస్తున్నారు, కేసులు వేస్తున్నారు అని చెప్పేసి రచ్చ. ఇదే మేము 31 లక్షల మందికి మేము పట్టాలు ఇచ్చాం, వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ఎక్కడ మిస్ అయిద్దనే భయం ఏమో మరి. అంటే వీళ్ళకి పట్టాలు ఇవ్వటం మీద ప్రేమ కాదు, ఆ పట్టాల ముసుగులో ఆ భూముల మీద ప్రేమ. అదే సార్, ఆ డబ్బుల మీద ప్రేమ. ఆ టార్గెట్ ఎక్కడ మిస్ అవుతుందని అంటే టార్గెట్ అంటే స్కీమ్ కి ఇంత దోచేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంతే కదా. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారంగా 31 లక్షలు అయితే
మనకి ఇంత ఫిగర్ వస్తుంది. సో అందులో ఇప్పుడు ఈ 6-5 జోన్లు అయ్యి అనే కోర్టు కేసులు వచ్చినాయి అనుకోండి, ఆ టార్గెట్ రెడ్యూస్ అవుతుందనే ఉన్న ఉద్దేశం ఏమో సార్. అంటే జగన్మోహన్ రెడ్డి స్కీములు ఇవాళ ప్రజల దృష్టిలో స్కాములుగా ఎలా మారాయనే దానికి మనం ఇదే ఉదాహరణ. నాడు నేడు అన్నాడు. అవును. నేను అసలు బిల్డింగ్లు కట్టించాను, లేకపోతే అటు పాఠశాలలు ఇటు హాస్పిటల్స్ మరమ్మతులు మామూలుగా చెప్పలేదు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు, కొన్ని దశాబ్దాలుగా అలాగే మరుగున పడిపోయాను అన్నారు. దాంట్లో స్కామ్లు అయ్యి ఏది నువ్వు కట్టింది 8,000 కోట్లతో కాదు, అసలు అందుట్లో మనం చూసాం సిమెంటు, స్టీలు, హెచ్ఎంలు గుండెపోటు వచ్చి చచ్చిపోయారు. నువ్వేమో కడతనానంటావు, వాళ్ళేమో ఎత్తుకుపోతారు. అవును, నీ మనుషులే, వైసీపీ వాళ్ళే. వాళ్ళు సిమెంటు స్టీలు వాళ్ళు ఎత్తుకుపోతే ఈయనకు స్ట్రోక్ వచ్చి ఎంతమంది హెచ్ఎంలు చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అనేది ఒక స్కామ్. అతను ప్రతి స్కీము స్కామే కదా. అవును. లిక్కర్ సంబంధించిన దాంట్లో కూడా మీకు సీసాలు, మూతలు, లేబుళ్ళు, హాలోగ్రాములు, ట్రాన్స్పోర్టేషన్ అసలు ఇందులో లేదు అనడానికి లేకుండా అయిపోయింది సార్. అది అంటే అవినీతిలో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త పోకడం. ఇది సాధారణంగా కొన్ని దశాబ్దాల అనుభవం వాళ్ళకు కూడా తెలియదు ఈ రకంగా ఇన్ని చేయొచ్చు అని. అవినీతిలో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏమనుకున్నాం, ఏదో హార్వర్డ్లో, స్టాన్ఫోర్డ్లో, ఆక్స్ఫోర్డ్లో ఇతని మీద ఏదో ఒక అధ్యయనం, అవునవును, ఒక సిలబస్, కరెక్ట్. అక్కడ ఉన్నటువంటి ఆ బిజినెస్ MBA స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీలో ఒక పాఠ్యాంశం వచ్చింది. చాప్టర్ పెట్టారు. అక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ ఉందంట, దానికి ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అంట, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కొత్త రకం అవినీతి సృష్టించాడు. అవును, క్విడ్ ప్రోకో. విదేశాల్లో మారిమోగిపోయింది. అంటే అది అప్పుడు ఇన్నోవేటివ్. అవును, ఇన్నోవేటివ్ అనే పదం వాడకూడదేమో. ఈ అవినీతి వికృతం అనాలేమో, ఇది వినూత్నం అనే పదం ఎలా వాడతాం. ఒక వికృత పోకడ ఏది అవినీతిలో. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అసలు మీరు ఊహించగలరా, ఇది మద్యం వ్యాపారస్తుల్ని రాష్ట్రంలోకి రానియకుండా బెదిరించి వెనక్కి పంపించేసి, అతనే డిస్టిలరీలు కబ్జా చేసి, అతనే మద్యం తయారు చేసి, అతనే మద్యం రవాణా చేసి, మీరు చెప్పినట్టు సీసాలు, మూతలు, హాలోగ్రాము ఇన్ని రకాలుగా పిండుకోవచ్చని, జుర్రుకోవచ్చని నేను ఎంత సార్ ఊహించడానికి. పెద్ద పెద్ద మేధావులు, సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళే అవాక్కైపోయారు. ఏదైనా ఒక మంచి ఏమనాలా, కేస్ స్టడీ అనాలా, లేకపోతే ఒక అధ్యయన అంశం అనాలా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అసలు ఇన్ని రకాలుగా దోచేయచ్చు, ఇన్ని రకాలుగా దోపిడీ, అవినీతి. అసలు పేదలకి ఇచ్చే స్కీముల్లో కూడా స్కాములు అంటే అదే కదా, స్కీమ్ అంటేనే పేదల కోసం ఉంటుంది. సో అందులోనే స్కాములు తీసుకుంటూ ఉంటారు. సరే, కమింగ్ బ్యాక్ టు ఈ వీడియో ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటున్నారు. బీజేపీ ఒకవేళ దాన్ని ఏమైనా సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయా? తీసుకుంటే అది జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అంటారా, లేదంటారా? అంటే ఇవాళ మీరు ఇప్పటిదాకా మనం ఏంటి, అటు పారిశ్రామికవేత్తలను బెదిరించారు. అవును, అందులో తోపుదిద్ది ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నాడుగా. ఏది అదే జాకీ తరిమేశారు కదా, అమర్ రాజాని తరిమేశారు కదా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులు వాటాల కోసం, లేకపోతే కాంట్రాక్ట్. నాకు ఇన్ని కోట్లు ఖర్చు అయింది ఎన్నికల్లో, ఇందులో నీ వాటా ఎంత అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసారు. క్యాంటీన్ల కోసం పాయింట్ బ్లాంక్ లో బెదిరించారు కదా. రైట్. ఏది అటు కియా CEO అని బెదిరించారు, లేకపోతే కేవీ రావు ఏది కాకినాడ సజ్, కాకినాడ పోర్టు. అంటే పారిశ్రామికవేత్తలను బెదిరించడం అదొక అంకం, అదొక పర్వం. ఆ తర్వాత ఇక మరి ఏ స్థాయికి దిగజారారు, మామూలుగా జనాన్ని, ప్రతిపక్షాలని, ప్రజా సంఘాలని. అంటే బెదిరింపులు ఇప్పుడు ఇక ఏ స్థాయికి వచ్చాయంటే చివరికి ఎమ్మెల్యేనే చంపుతాం, నరుకుతాం, పీకలు కోస్తాం. వీళ్ళు అసలు అధికారంలో ఉన్న వాళ్ళు అలా అంటున్నారంటే, ఒకవేళ వీళ్ళే అధికారంలో ఉంటే ఏం చేసేవాళ్ళు అండి ప్రశ్నిస్తే? అప్పుడు మొన్న చూసింది ఒక పార్ట్ 1 ఏమో, ఈ 2.2 అంటే ఎలా ఉంటుందో చూపించేవాళ్ళు ఏమో. అదే కదా వాళ్ళు అంటోంది కూడా, కులం చూడడం, మతం చూడడం డైరెక్ట్ గా చెప్తున్నారు. వాళ్ళ అధికార ప్రతినిధులే వాళ్ళ ఛానల్ డిబేట్లో, నాగార్జున యాదవ్ ఎవరు అతనే అంటున్నాడు కదా, బహిరంగ ప్రసంగాల్లో డైరెక్ట్ గా అంబటి రాంబాబు అంటున్నాడు, జోగి రమేష్ అంటున్నాడు, పేర్ని నాని, అసలు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. అంటే మీరేంటి వాళ్ళ ఎవరిని బెదిరిస్తారు? ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డే మీరు విన్నారు. అవును, మెడికల్ కాలేజీల టెండర్ల విషయంలో. అవును, ఎవడేస్తాడో చూస్తా టెండర్లు, నేను వస్తా 2 ఏళ్ళలో జైలుకి పంపిస్తా అని.
అంటే టెండర్లు వేయకుండా బెదిరించడం, ఇప్పుడు ఇది పరాకాష్ట. మీరు చెప్పింది ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిని చంపుతాను, నరుకుతాను, పీక్కొస్తా అని అనడం పరాకాష్ట. ఏది మనం అంటోంది అదే. అసలు 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న మోడీ, బీజేపీ, దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న బీజేపీ, ఆ ఎమ్మెల్యేకే ఇక్కడ రక్షణ లేకపోతే అసలు మామూలుగా అంతర్జాతీయంగా కూడా మోదీ గారికి ఉన్న పేరు, వేరే దేశాలు ఏదన్నా చేయాలన్నా గడగడలాడిపోయే పరిస్థితి ఉంటే, ఇక్కడ మారుమూల ప్రాంతానికి సంబంధించి ఒక సామాన్య కార్యకర్త మేము వేసేస్తామంటే ఎట్లా చెప్పండి? ఏంటి మరి పార్థసారథి అమిత్ షాని కలుస్తారా? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి ప్రత్యేక రక్షణ కోరతారా? అతను ఎవరో మీకు గుర్తుండే ఉంటుంది, పొంగునూరు ఆయన ఒక ఆయన ఉండేవాడు, పెద్దిరెడ్డి మీద పోటీ చేసి మొన్న ఏదో బీసీవై రామచంద్ర యాదవ్ అప్పటికెళ్ళి అమిత్ షా దగ్గరికి వెళ్ళి మరి మొరబెట్టుకుని నన్ను చంపేటట్టున్నారయ్యా. అప్పుడు జగన్ సీఎం గా ఉన్నప్పుడు అటాక్ చేశారు కదా ఆయన ఇంటి మీద, ధ్వంసం చేశారు, కార్లు తగలబెట్టారు, పోలీస్ స్టేషన్, అక్కడ స్టేషన్ లో కూడా అతనికి రక్షణ కల్పించలేదు. అవును పరిస్థితి. వెళ్ళి అక్కడి నుంచి మరి సెక్యూరిటీ తెచ్చుకున్నాడు, ఏదో వై కేటగిరీ సెక్యూరిటీ. కరెక్ట్, వై కేటగిరీ. మరి పార్థసారథికి కూడా ఇస్తారు అమిత్ షా. అంటే ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే, అతను బీసీ ఎమ్మెల్యే, పార్థసారథి ఒక బీసీ ఎమ్మెల్యే అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క సైకో గ్యాంగ్ ఎట్లా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ స్వైర విహారం చేస్తోంది, ఇప్పటికీ ఇలా బెదిరిస్తున్నారంటే. మరి ఇప్పుడు ఆ బెదిరింపు ఇచ్చినందుకు ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని మరి రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చేస్తుందంటే అదుపులో తీసుకోవాలిగా. గుర్తించినట్టున్నారు, పలానా ఊరు పలానా పేరు అని చెప్పి గుర్తించారు. అది ఒక్కడే కాదు, అక్కడ ఇలాంటివన్నీ కూడా ముందు అతను తీసుకుంటే ఆటోమేటిక్ వెనకాల నెట్వర్క్ ఏంటి రూట్ అవుట్ చేయాలి. ఏది వాళ్ళ కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ కలిసి పనిచేయాలి. కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొన్న వచ్చిన ప్రజా తీర్పు అదే. అవును. ఏది వాళ్ళు ఏదో తెలుగుదేశాన్ని గెలిపిలా, చంద్రబాబుని గెలిపిలా, ఎన్డీఏ గెలిపించింది ఎవరిని? ముగ్గురిని చూసి గెలిపించారు. అవును. మీ ముగ్గురి బాధ్యత. కరెక్ట్. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో అక్కడ ఇక్కడ 2 చోట్ల ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు తెచ్చుకున్నారు? వీళ్ళతో వార్నింగ్లు ఇప్పించుకోవడానికి. ఇవాళ 3 పార్టీలు ఇవాళ రూట్ అవుట్ చేయాలి ఈ రౌడీలు, ఈ గుండాలు, ఈ క్రిమినల్స్. అది కదా ప్రజా తీర్పు మ్యాండేట్. ఏంటి? నేర రహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ఇక్కడ కూడా బుల్డోజర్ పంపించాలేమో సార్. బుల్డోజర్ పంపుతావా? ఈగిల్ని దించుతావా? లేదు అసలు కొత్తది ఇంకోటి పుట్టిస్తావా? వల్చర్. ఇప్పుడు ఆకే రవికృష్ణ ఎవరు ఆయన గంజాయి మీద పడ్డట్టున్నారు. అవునవును. ఏంటి ఆయన అసలు ఈగిల్ అనేది ఒకటి పెట్టుకుని, అవును, తెలంగాణ ఏపీ 2 చోట్ల కూడా దీన్నే తెలంగాణ కూడా అడాప్ట్ చేసుకో. అవును. ఏది ఒక 485 మంది పోలీసులు బందోబస్తు బ్రహ్మాండంగా గ్రామాన తిరుగుతున్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ అటు అటు ర్యాలీలు చేస్తున్నారు. చైతన్యం, నేరస్తుల ఏరివేత సైమల్టేనియస్ గా సక్సెస్ అయింది. కరెక్ట్. ఈగిల్ మోడల్. అట్లా మరి వల్చర్ పెట్టు. ఏది ఇప్పుడు ఇవాళ మరొక సంస్థ ఏర్పడాలి. అవును. పోలీస్ ఇవాళ ఏంటి? ఉక్కుపాదం గనక మోపకపోతే అవసరమైతే కేంద్ర పోలీస్ సహకారం తీసుకోండి. అవును, నేను అంటోంది అదే. ఏది? ప్రత్యేక బలగాలు లేదా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇవాళ ఉమ్మడిగా పనిచేసి ఈ క్రిమినల్స్ ఆట కట్టించకపోతే, ఇవాళ ఎమ్మెల్యేని బెదిరించారు, రేపు పొద్దున్న సత్యకుమార్ పరిస్థితి అదే. సత్యకుమార్ బెదిరిస్తారు, డైరెక్ట్ సీఎంనే అంటారు, ముఖ్యమంత్రి పరిస్థితి అదే. అంతే కదా మరి. ఏది? ఇప్పుడు బీజేపీ మంత్రి అనేమన్నా వదిలేస్తారా? లేదు తెలుగుదేశం ముఖ్యమంత్రి అనేమన్నా వదిలేస్తారా? ఏముంటది, ఇక వాళ్ళకి ఎవరైనా ఊటే కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంటే మోడీయే ఇవాళ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలంటోంది. అందుకే పెట్టాలంటే ఇప్పుడు ఈ పార్థసారథి గారు ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తద్వారా ఆ ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్తే కొంచెం దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే మొత్తం. ఏది? బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు దీనిపైన ఒక టీమ్గా వెళ్ళి అటు రాష్ట్ర ముఖ్యమంత్రికి, నెక్స్ట్ అవసరమైతే కేంద్ర ప్రధానమంత్రి అమిత్ షాని కలిసి కనుక ఇవ్వకపోతే తస్మాత్ జాగ్రత్త. మొగ్గలోనే దీన్ని కనుక దుంచకపోతే, అతనే చెప్తున్నాడు ఏమని, కళ్ళు మూసుకోండి 2 ఏళ్ళు అయిపోయింది అన్నాడు. కళ్ళు మూసుకుంటారు, తిరుగుతూ ఉంటారులేండి.
ఇప్పుడు అతనేమంటున్నారు, జగన్ సార్తోనే అసలు పని లేదు, మేము తెలుస్తామంటున్నారు. అదే కదా ఇప్పుడు అదే పరిస్థితి లాగా ఉంది ఇది. జగన్ వచ్చినాక రప్ప దేవుడెరుగు, జగన్ వచ్చినాక రక్తంతో హోళీ దేవుడెరుగు, ఇప్పుడే ఆడేటట్టున్నారు. అదే కదా. రైట్ సార్, చూద్దాం మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, ఏం జరిగింది. థ్యాంక్ యూ అండి. నమస్తే.